హాయ్ బంగారమ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఉగాది కదండి, మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈ రోజు ఆఫీస్ సెలవు. నాకు సెలవు ఉన్నా లేకపోయినా నేను 4 o'clock లేస్తానండి. మార్నింగ్ ఈ రోజు ఎర్లీగా లేసాను, అంటే 3 o'clock లేసాను అనమాట. ఎందుకంటే ఎవరైతే నా ఫ్రెండ్స్, యూట్యూబ్ వ్యూవర్స్, వాళ్ళకి ఒక చిన్న మోటివేషన్ ఇద్దామని నేను అనుకుంటున్నానండి. అఫ్ కోర్స్ నేను మీకు మోటివేట్ చేసే అంత పెద్దదానైతే కాదు, అయినా ఒక చిన్న మోటివేషన్ మీ లైఫ్ ని చేంజ్ చేయొచ్చని నా అభిప్రాయం అండి, నా నమ్మకం అండి. ఎలా నేను జాబ్ మేనేజ్ చేస్తాను, ఎలా ఇల్లు మేనేజ్ చేస్తాను వితౌట్ హౌస్ హెల్పర్ అనమాట. సో మెయిన్ అండి ఇక్కడ వచ్చేది టైం. మెయిన్ మనం టైం ని పట్టుకుని నడవాలి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించవచ్చు, కానీ టైం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. అవును కదండి. సో మీలో ఎంత మంది బయటికి నవ్వుతూ లోపల మాత్రం ఏడుస్తున్నారు? ఎవరికి చెప్పలేని బాధ, ఎవరు అర్థం చేసుకుని ఫీలింగ్, ఇంట్లో అందరి కోసం బ్రతుకుతూ మీకోసం ఒక్క నిమిషం కూడా బ్రతకలేకపోతున్నారు. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నా జీవితం ఇలా ఎందుకుంది? ఈ ప్రశ్నకి సమాధానం బయట లేదండి, అది మీలోనే ఉంది. ఈ రోజు మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ జీవితాన్ని మీరు మళ్ళీ రాసుకునే అవకాశం మీ చేతుల్లోకి వస్తుంది. ఒక నిజం చెప్పనా, మీరు ఎవరో ఒకరి కోసం మాత్రమే బ్రతుకుతున్నారా? పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం, కానీ మీకోసం కాదు. మీరు మీకోసం బ్రతకడం మర్చిపోయారు. ఇంకొక ప్రశ్న, మీరు ఇలా ఇంకో 10 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నారా? అదే రొటీన్, అదే కష్టాలు, ఎటువంటి మార్పు లేకుండా? లేదా మీరు మీ కథను మార్చాలనుకుంటున్నారా? మార్పు ఒక్క రోజులో రాదండి, కానీ ఒక నిర్ణయం తీసుకున్న రోజు నుంచి మొదలవుతుంది. అందుకే మీ జీవితాన్ని మార్చే ఒక టైం ఉంది. అది ఉదయం 3 గంటలు. ప్రపంచం నిద్రలో ఉంటుంది, కానీ ఆ సమయం మీకోసం ఎదురు చూస్తుంది. ఆ టైంలో లేస్తే మీరు ప్రపంచానికి ముందు లేస్తారు. మీరు మీపై పని చేయడానికి టైం దొరుకుతుంది. మీరు మీను మళ్ళీ కనుగొంటారు. 3 గంటలకి లేవడం అంటే కేవలం టైం కాదండి, అది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని నేను చెప్తాను. అది కూడా ఎక్స్పీరియన్స్ తో. మీరు ఒక ఇంటిని నడిపే శక్తి, మీరు ఒక కుటుంబానికి నిలబెట్టే బలం, కానీ మీరు మీ విలువను మీరు తగ్గించుకుంటున్నారు. మీరు మీను గౌరవించకపోతే ఈ ప్రపంచం ఎప్పటికీ గౌరవించదు. 3 గంటలకి లేవడం అంటే మీరు మీతో మాట్లాడాలి. నేను ఎవరు? నా విలువ ఏంటి? నా జీవితానికి అర్థం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటే మీరు ఎప్పటికీ చిన్నగా ఫీల్ అవ్వరు. రేపు ఉదయం 3 గంటలకు లేవండి. లేవగానే ఫోన్ తాకకండి. మొదట 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ ఊపిరిని గమనించండి. తర్వాత ఒక పేపర్ తీసుకొని మీ జీవితంలో మీరు కావాల్సింది రాయండి. చిన్న డ్రీమ్స్ అయినా సరే. తర్వాత 30 నిమిషాలు మీరు నేర్చుకోవాలనుకున్న ఏదైనా నేర్చుకోండి. రోజు 1 గంట మాత్రమే, కానీ అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ నేను నా ఇంటి పనులు ఈ రోజు 3 గంటలకు లేసానండి. ఈ రోజు ఉగాది కదా, అవన్నీ నేను ఎలా చేస్తానో, పూజలు అంటే నాకు చాలా ఇష్టం అండి. సో పూజలు లేకుండా నేను ఎక్కడ అసలు పూజ చెయ్యంది నేను ఇంటి బయట కాలు పెట్టనని చెప్తాను. ఎందుకంటే ఆ దేవుడు నాకు ఇస్తున్న శక్తి అండి. ఆ శక్తి వల్లే నేను ఇవన్నీ పనులు చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు టైర్డ్ గా ఫీల్ అవ్వను. ఎంతైతే నాకు మనుషుల మీద నమ్మకం లేదో దానికంటే ఎక్కువ నమ్మకం నాకు దేవుడి మీద ఉందండి. ఎందుకంటే ఎన్నో కఠినమైన పరిస్థితుల నుంచి ఆ దేవుడు నాకు కాపాడాడు. ఎందుకంటే నేను చేసుకున్న పూజలే నాకు ఈ రోజు ఇంత గర్వంగా నిలబెడుతున్నాయి. ఇంత నేను స్ట్రగుల్ అవుతున్నా గానీ నేను టైర్డ్నెస్ ఎప్పటికీ ఫీల్ కాలేదండి. సో నిజం కొంచెం కఠినంగా ఉంటుంది. మీ టైం వృధా చేస్తున్నది పరిస్థితులు కాదండి, మీ అలవాట్లు. మొబైల్, సీరియల్స్ వాయిదా వేయడం, ఇవి మీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి. మీరు మారకపోతే మీ పిల్లల భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. మీరు స్ట్రాంగ్ అవ్వాలి, మీరు ఎదగాలి. అప్పుడు మాత్రమే మీ కుటుంబం ఎదుగుతుంది. ఈ వీడియో చూస్తున్న మీరు స్పెషల్, ఎందుకంటే మీరు మారాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి. నేను నా జీవితాన్ని వృధా చెయ్యను. డైలీ నా రొటీన్ నేను ఎలా మార్నింగ్ లేచి నా పనులని నేనే చేసుకుంటూ వితౌట్ ఎనీ హౌస్ హెల్ప్ ఎలా నేను మేనేజ్ చేసుకుంటాను. అంతేకాకుండా నేను ఏ వంటలు చేసుకుంటాను. ఒక్కోసారి వంటలు చేయకపోయినా బయట నుంచి తినాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయండి. సో ఈ రోజు ఉగాది కాబట్టి నేను డిసైడ్ చేసుకున్నాను ఈ రోజు మార్నింగ్ లేవాలి అని. అఫ్ కోర్స్ నేను పడుకునే వరకు, నాకు ఆఫీస్ వర్క్ చేసి పడుకునే వరకు అయితే నాకైతే 12 అయింది. కానీ నేను మళ్ళీ 3 గంటలకు లేసాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ రోజు నా దగ్గర టైం ఉంది. ఈ టైం నేను మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే ఆ పూజ ఫలితం నాకు, మా బాబుకి దక్కుతుందని అది నమ్మకంతో నేను 3 గంటలకు లేసి, ఎందుకంటే నాకు అలకటం, ముగ్గులు వేయడం చాలా ఇష్టం అండి. ఇది ఇప్పటి నుంచి కాదు, ముందటి నుంచి అండి. మ్యారేజ్ బిఫోర్ నుంచే నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తాను అనమాట. సో అలకటము, ముగ్గులు పెట్టడం, బొట్లు పెట్టడం, చందనం పెట్టడం, ఇవన్నీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. సో ఇవే నాకు
కాపాడుతున్నాయని నేను అనుకుంటాను. సో అప్పటి వరకైతే ఈ పూజలను నేను ఇట్లా సింపుల్ గా చేసుకున్నానండి. మీరు ఉగాది ఎలా చేసుకున్నారో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను సింపుల్ గానే చేసుకుంటాను, కానీ భక్తి పూర్వకంగా చేస్తాను. అలా అని మీకు నేను చెప్పట్లేదండి. అందరూ వాళ్ళ వాళ్ళ టైం ప్రకారం, వాళ్ళ వాళ్ళ కష్టం ప్రకారం, అంటే ఎంత చేతనైతే అంత చేసుకోవాలని అంటారు కదండి. సో నేను ఏంటి అంటే కొంచెం అన్ని నా చేతులతోనే చేయాలని అనుకుంటాను. సపోజ్ వతులు చేయాలనా లేకపోతే ఏదైనా అండి నా చేతులతోనే చేయాలని నాకు తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేను పూజ కరెక్ట్ చేస్తానని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇదైతే ఉగాది పూజ అండి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నేను ఎక్కువ నూనెతోటి దీపాలు బయట పెడతానండి, నువ్వుల నూనెతోటి. సో ఇక్కడ ఇంట్లో వచ్చేసి డైలీ నెయ్యితోటి పెడతాను. ఒకవేళ నెయ్యి ఎప్పుడైనా అవైలబుల్ లేదనుకోండి, అప్పుడు నువ్వుల నూనె వాడతాను అనమాట. సో ఈ రోజు పచ్చడి చేశాను. పచ్చడి వీడియో నేను తీయలేకపోయానండి, ఎందుకంటే అక్కడే నేను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఇలా నేను సింపుల్ గా డైలీ అయితే ఇలానే చేస్తానండి. డైలీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ దీపాలు పెడతాను అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మీరు అడగవచ్చు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి దీపాలు పెడతారా అని. సో ఇప్పుడైతే ఎండాకాలం మొదలవుతుంది కదండి, కంపల్సరీ ఈవినింగ్ స్నానం చేస్తే నేను దీపాలు పెడతాను. అంతేకాకుండా దీపాలు ఈవినింగ్ మార్నింగ్ డైలీ బయట కంపల్సరీ పెడతానండి. సో ఈ ముగ్గు ఎలా ఉంది మీరు కమెంట్స్ లో రాయండి, మీకు నచ్చిందా లేదా అని. ఈ ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎవ్రీ ఫ్రైడే ఈ ముగ్గు వేస్తాను అనమాట. సో ఇలా నేను ఇంటి బయట కూడా దీపాలు పెడతాను. ఆకాశంలో కూడా ఒక దీపం పెడతానండి. ఆ 2 దీపాలు కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఆకాశంలో, ఇంకోటి ఆంజనేయ స్వామి బయట పెట్టాను అనమాట. ఏదైనా దిష్టి దోషాలు ఉంటే అవన్నీ పోతాయని. ఎందుకంటే ఇలా వర్క్ చేసుకుంటూ బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటే ఇంటికి వచ్చి ఇవన్నీ చేసుకుంటుందంటే కొంచెం జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఆ జెలసీ పడకుండా బయట ఒక ఆంజనేయ ఫోటో పెట్టాను అనమాట. సో మనము మన మన కష్టంతో ఎదిగినా కానీ కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ గురించి కూడా నేను కొన్ని విషయాలు చెప్పదలాంచుకున్నాను. ఇప్పుడు మనం జాబ్ చేస్తే కొంచెం మంచిగా తయారయ్యి లేకపోతే మంచి బట్టలు వేసుకుని వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే అది డిఫరెంట్ కదండి. నా నమ్మకం ఏంటంటే ఇవాళ రేపు బట్టలు వేసుకొని వెళ్తే ఒక విలువ ఉంటుందని నా ఉద్దేశం అండి. నేను ఒక ఆఫీసర్ కాబట్టి నేను కంపల్సరీ మంచి బట్టలు వేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ నా జెలసీ నా మీద ఎవరైతే జెలసీ ఫీల్ అవుతారో వాళ్ళు అదే అనుకుంటారు, ఇలా లిప్స్టిక్ పెట్టుకుంటుంది, బట్టలు మంచిగా వేసుకొని వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో. ఎందుకంటే ఎదురు అయ్యేది చాలా కష్టాలండి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ కంటే, ఒక మ్యారీడ్ ఉమెన్ కంటే చాలా అంటే చాలా ఓడ్చుకోవాలి. ఎన్ని నిందలు వేసినా ఓడ్చుకోవాలి. మళ్ళీ నేను సమాధానం ఎవరికి ఇవ్వనండి. ఎందుకంటే నాకు వాళ్ళకి సమాధానం ఇవ్వడం, రివెంజ్ తీసుకోవడం, నా టైం వేస్ట్ అవుతుంది అని నేను ఒక ఫీల్ అవుతానండి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉందండి. నేను డబ్బు సంపాదించగలను, కానీ టైం ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతానంటే అది చూసే చుట్టుపక్కల వాళ్ళు కూడా జెలస్ ఫీల్ అవుతారు. నాకు కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా మంచిదండి. నేను బట్టలు వేసుకోవడం కూడా చాలా మంచిగా వేసుకుంటా. అంటే నా గురించి నేను పొగడట్లేదు, చెప్తున్నాను. సాధారణంగా మీరు గమనించండి, చాలా మంది వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్న ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో నేను చెప్పేది ఒకటే అండి, అలాంటి వాళ్ళకి మనం సింపుల్ అవాయిడ్ చేయడం బెటర్. వాళ్ళతో డిస్కషన్ కానివ్వండి, గొడవ పడడం కానివ్వండి, అది చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే దానివల్ల ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి హ్యాపీ ఫీలింగ్ అవుతున్నట్టు మనము చూపిస్తాము, కానీ అంతేకాకుండా మనకు కూడా స్ట్రెస్ అవుతుంది, డిప్రెషన్ లో వెళ్తాం మనం. దానికంటే బెటర్ మనం చెవులు మూసుకోవడం, అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్తాను. సో ఒకవేళ ఈ వీడియోను మీకు నచ్చితే గనక లైక్ చేయండి, ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మోటివేషన్ గురించి మీకు నచ్చింది అనుకోండి, కామెంట్స్ లో రాయండి. మీ మోటివేషన్ నచ్చింది. అఫ్ కోర్స్ నేను అంత మోటివేటర్ అయితే కాదండి, కానీ ఇలా సింపుల్ గా నేను డైలీ ఏదైతే నా ఇంటి గురించి నేను ఎలా చేసుకుంటాను, ఎలా కష్టపడుతున్నాను అది చూసి కనీసం మీకు ఒక మోటివేషన్ వస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అడగొచ్చు నైటీస్ ఎందుకంటే నేను మార్నింగ్ ఆఫీస్ లో చీరలు డ్రెస్సెస్ వేసుకుంటూ నాకు కొంచెం లైట్ ఉండడం ఇష్టం అండి. ఎవరైనా ఏమన్నా అనుకోనియండి, కానీ నేనైతే నైటీసే ఇంట్లో రాగానే ఇంకా నైటీ వేసుకుంటే నాకు కొంచెం బాగా ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఇంకా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చీరల్లోనే ఉంటాం కదండి, కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇది ఈ రోజు ఉగాది వ్లాగ్ అండి. పువ్వులు ఉన్నాయండి, తర్వాత పెడతాను. ఈవినింగ్ టైం సరిపోలేదు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో దీపాలు పెట్టాలని అలా పెట్టేశాను. సో ఈవినింగ్ అయితే మంచిగా ఫోటోలకి అలా నేను పూలు పెడతానండి. పూలు పెట్టి మళ్ళీ ఈవినింగ్ దీపాలు వెలిగించి ఆరతి చేసుకుంటాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.